UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మంకీ పాక్స్ అక్కడో ఇక్కడో అనుకుని కాస్త రిలాక్స్ గా ఉన్న వారికి ఇక టెన్షనే. ఎందుకంటే ఎంటరింగ్ ద డ్రాగన్ అది మన దేశంలోకి కూడా ప్రవేశించింది. అవును, మంకీ పాక్స్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేసాయి. మంకీ పాక్స్ ముప్పు మనకు లేదని ధీమాగా ఉన్న వారికి ఇది నిజంగా అలజడి రేపే అంశమే. వాస్తవానికి చూస్తే మంకీ పాక్స్ గురించి గత కొంతకాలంగా విపరీతంగా ప్రచారం జరుగుతుంది. భారత్ అయితే విదేశీ విమానాల ద్వారా వచ్చేవారిని నేరుగా ఎయిర్పోర్ట్లలోనే తనిఖీలు చేస్తూ అప్రమత్తమవుతుంది. అయితే ఇప్పటిదాకా ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లోనే మంకీ పాక్స్ ఉందని భావించారు. కానీ అది దేశంలోకి ఎంట్రీ ఇచ్చిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన ఉనికిని భారత్ లో కనుగొన్నామని ఆ శాఖ పేర్కొంది. ఢిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ వచ్చిందని నిర్ధారించింది. బాధితుడిని ఐసోలేషన్ లో ఉంచి టెస్టులు చేయగా ఇది వెల్లడి అయింది. ఆ రోగికి వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 రకం మంకీ పాక్స్ వచ్చినట్లుగా పేర్కొంది. అయితే ఆ రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా పేర్కొంది. అదే సమయంలో దేశంలో ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం మంకీ పాక్స్ వల్ల లేదని పేర్కొంటూనే అప్రమత్తంగా ఉండాలని కేంద్రం దేశంలోని వివిధ రాష్ట్రాలను కోరింది. ప్రతి రాష్ట్రంలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, టెస్టింగ్లు చేయాలని కూడా సూచించింది. ఇదిలా ఉండగా 2022 జులై నుండి భారతదేశంలో ఇప్పటిదాకా 30 కేసులు ఈ విధంగా నమోదయ్యాయని, ఇది కూడా అందులో ఒకటని పేర్కొంది. ఈ కేసు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విధంగా చూస్తే మంకీ పాక్స్ క్లాడ్ 1 హెల్త్ ఎమర్జెన్సీకి చెందిన కేసు కాదని కూడా పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.